హలో గైస్, ఈ రోజు నేను చెక్కల వీడియో అయితే షేర్ చేస్తున్నాను. వీటికి కావాల్సినవి ఇక్కడ నేను హాఫ్ కేజీ బియ్యం పిండి, నానబెట్టిన మినపప్పు, మిక్సీలో వచ్చేసి పచ్చిమిర్చి 4, కరివేపాకు, అల్లం, కొద్దిగా జీలకర్ర, ఉప్పు అయితే వేసాను. ఇక్కడ బియ్యం పిండిలో సాల్ట్ కూడా వేసేసి ఆల్రెడీ మిక్సీ చేసేసిన ఈ మిరపకాయ, కరివేపాకు, అల్లం పేస్ట్ని అయితే వేసేసాను. లాస్ట్లో జీలకర్ర కూడా వేసేసాను. తర్వాత మనం పెసరపప్పు వేయచ్చు. నేనైతే ఇక్కడ మినపప్పు అయితే తీసుకున్నాను. ఇంట్లో ఓన్గా వెన్న ఏమైనా ప్రిపేర్ చేసి ఉంటే అది వేయొచ్చు. నా దగ్గర ప్రజెంట్ అయితే లేదు, అందుకని బటర్ అయితే తీసుకున్నాను. మళ్ళీ కారం అయితే వేసాను. క్లిప్ అయితే మిస్ అయింది. నేను వేడి నూనె అయితే ఇందులో వేసాను. ఒక చిన్న గ్లాస్ ఉంటుంది కదా, అందులో హాఫ్ వరకు నేను వేడి నూనె అయితే వేసాను. గోరువెచ్చని వాటర్ తీసుకొని ఇలా కలిపేసి పెట్టుకోవాలి. ప్లాస్టిక్ పేపర్లో ఉండలు పెట్టి ఇలా సెట్ చేసేసి రోల్తో మనం ఇలా ప్రెస్ చేస్తూ చేసుకోవాలన్నమాట. మా ఆయన హెల్ప్ చేశాడు, అందుకే కొంచెం ఫాస్ట్గా అయిపోయాయి. ఒక పెద్ద ప్లాస్టిక్ కవర్ ఉంటే ఒకేసారి 12-15 వేసేసుకుంటే తొందరగా అయిపోతాయి. రోల్తో ప్రెస్ చేశాక ఇలా వస్తాయి అనమాట. నీట్గా నాకు పూరిలాగా పొంగలేదు, చాలా మంచిగా వచ్చాయి. ఈసారి చాలా క్రిస్పీగా వచ్చాయి అనమాట. ఇక్కడ ఆయిల్లో వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఫేస్ మీద, చేతుల మీద కాల్చుకోకుండా చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఆలస్యం ఎందుకు గైస్, మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.